హైదరాబాద్ లో పలు చోట్ల నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఇక ఎల్బీ నగర్ లో ఆ పరిధిలో పలు ప్రాంతాల్లో అయితే సుమారు 3 గంటలకు పైగా కురిసిన భారీ వర్షంతో నాలాలు నిండిపోయి నీరంతా రహదారులపైకి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. బోడుప్పల్, కాప్రా, అలాగే కుషాయిగూడ, తార్నాక, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లో భారీ వర్షం పడింది. వాన తీవ్రతకు బోడుప్పల్లో పరిధిలో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక రాత్రి నుంచి కూడా కరెంటు పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు ఎంత మాత్రం పట్టించుకోలేదని బోడుప్పల్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలోని ఏఈ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని మండిపడ్డారు. ఇక చివరికి చిర్రెత్తుకొచ్చిన ప్రజలు వర్షంలోనే ధర్నాకు దిగారు. అరే మన లైన్ మొత్తం హైదరాబాద్ లో పలు చోట్ల నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఇక ఎల్బీ నగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సుమారు 3 గంటలకు పైగా కురిసిన భారీ వర్షంతో నాలాలు నిండిపోయి నీరంతా రహదారులపైకి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. బోడుప్పల్, కాప్రా, కుషాయిగూడ, తార్నాక, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లో భారీ వర్షం పడింది. ఇక వాన తీవ్రతకు బోడుప్పల్ పరిధిలో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి నుంచి కరెంటు పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు ఎంత మాత్రం పట్టించుకోవటం లేదని బోడుప్పల్ వాసులైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆ ప్రాంతంలోని ఏఈ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని కూడా మండిపడ్డారు. ఇక చివరికి చిర్రెత్తుకొచ్చిన ప్రజలు వర్షంలోనే ధర్నాకు దిగారు.